హాయ్ ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో భారీ తారాగణంతో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఎవరు నటించారు, ఎవరు పనిచేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దేవా తన స్నేహితుడు రాజశేఖర్ మరణానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం వైజాగ్ పోర్టులోకి వస్తాడు. అక్కడ కింగ్ పిన్ అనే కంపెనీ ఓనర్ సైమన్తో గొడవ పెట్టుకుంటాడు. ఆ గొడవకు కారణం ఏంటి, సైమన్ దేవాన్ని చంపడానికి ఎందుకు పగబట్టాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన ఓ సినిమా నా చిన్నప్పుడు నేను చూశాను. ఆ సినిమా పేరు నాకు అంతగా గుర్తులేదు. అదే సినిమాని తెలుగులో మోహన్ బాబు ఖైదీ గారు అనే పేరుతో రీమేక్ చేశారు. అందులో హీరో జైలుకి వెళ్ళి వస్తాడు. అతన్ని జైలుకు పంపించిన పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి అతన్ని చంపాలనుకుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్కి 3 కూతుర్లు ఉంటారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ని చంపే క్రమంలో అతని 3 కూతురులో ఒక అమ్మాయి మోహన్ బాబు కూతురని తెలుసుకుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ తెలివిగా ఎవరో చెప్పకుండా చనిపోతాడు. అది ఆ సినిమా కథ. ఇంచుమించు ఇదే కథని అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం మాఫియా ఇవన్నీ యాడ్ చేసి, స్మగ్లింగ్ యాడ్ చేసి లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని తీశాడు. రాజశేఖర్ పాత్రలో సత్యరాజ్ చాలా హుందాగా నటించారు. ఆ పాత్రకి ఆయన న్యాయం చేశాడు. ఉపేంద్ర పాత్ర చాలా తక్కువే ఉంటుంది, పెద్దగా డైలాగులు లేవు. జస్ట్ జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర లాంటిది. ఇక శృతి హాసన్ పాత్ర చాలా బాగుంటుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రజనీకాంత్తో సహా శృతి హాసనే కనబడుతుంది. ఆమె ఆ పాత్రకు న్యాయం చేసింది, బాగా నటించింది, డబ్బింగ్ కూడా బాగా చెప్పింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ పాత్ర స్పెషల్ అపీరెన్స్ని సీక్రెట్గా ఉంచకుండా రివీల్ చేసి ఉన్న చిన్న సర్ప్రైజ్ని కూడా పాడు చేశాడని చెప్పొచ్చు. ఆ పాత్ర కూడా అంత గొప్పగా ఉండదు, వెటకారంగా అనిపిస్తుంది. ఇక చార్లీ పోషించిన పాత్ర కానీ, నాగార్జున పోషించిన పాత్ర కానీ పెద్దగా ప్రభావం చూపవు. నేను జోక్గా అంటలేదు. నాగార్జున విలన్గా కనిపించిన సీన్లు అన్నీ చాలా పేలవంగా ఉంటాయి. ఒక హై ఎమోషన్ ఉండదు. నాగార్జునలో ఒక కొత్త విలనిజం కానీ, క్రూరమైన హావభావాలు కానీ ఎక్కడా కనపడవు. నాగార్జున ప్రతి సినిమాలో ఇచ్చే ఎక్స్ప్రెషన్సే ఇచ్చారు. కొత్తదనం ఏ మాత్రం లేదు ఆ పాత్రలో. కాకపోతే కింగ్ నాగార్జున్ని అంతటి హెయిర్ స్టైల్తో ఫస్ట్ షాట్లో చాలా అద్భుతంగా చూపించాడు. బ్రౌన్ కలర్ స్వెటర్ వేసుకొని నాగార్జున సిగరెట్ కాల్చుకుంటూ స్టైలిష్గా వచ్చే సీన్ సూపర్గా అనిపిస్తుంది ఫస్ట్ షాట్. ఆ తర్వాత నాగార్జున చేసింది ఏమీ లేదు, తన్నులు తిని చచ్చిపోవడం తప్ప. ఇక ఈ సినిమాలో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన చాలా బాగా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆ పాత్రకు న్యాయం చేశాడు. ఉన్నంతలో అతను చేయగలిగిందంతా అతను చేశాడు. అయితే మన హరిహర వీరమల్లో జెండా పాతే సన్నివేశంలో తల అతికించిన గ్రాఫిక్స్ లాంటివి కరెక్ట్గా మ్యాన్షన్లో సెంటర్లో రజనీకాంత్ నించొని అటు ఇటు రౌడీలు వచ్చి కొట్టే సన్నివేశంలో ఈజీగా రజనీకాంత్ తల వేరొకరికి అతికించినట్లు తెలిసిపోతూ ఉంటుంది. ఈ గ్రాఫిక్స్ చేస్తున్న మహానుభావులకి ఒక విన్నపం, ఇటువంటి గ్రాఫిక్స్ చేయడం కన్నా అటువంటి సీన్లు తీయకపోవడం మంచిది. ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ఆ తలకై. అయితే ఈ సినిమాలో తారాగణం అంతా నటించేశారు, పర్వాలేదు అనిపించేలా నటించేశారని చెప్పాను కదా. మైండ్ బ్లాక్ చేసే పాత్రలు పోషించింది, అద్భుతంగా నటించింది మాత్రం షౌబిన్ షాహిర్. ఆ పాత్రకున్న వాల్యూ సినిమా పోషించిన అతనికి కూడా తెలిసి ఉండదు. విచిత్రంగా మోనికా సాంగ్తో అతను ఎంత ఫేమస్ అయ్యాడో ఈ సినిమా చూసిన తర్వాత అతనికి బోల్డ్ అనే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. సూపర్గా విలనిజం పండించాడని చెప్పొచ్చు. అతని పాత్రతో పాటు కన్నడ యాక్ట్రెస్ రచితారామ్ సూపర్గా చేసింది. వీళ్ళిద్దరి పాత్రలే సినిమా మొత్తంలో స్పెషల్గా నిలుస్తాయి, స్టాండ్ అవుట్ అవుతాయి, అద్దిరిపోయాయి. వాళ్ళిద్దరి నటన టాప్ అని చెప్పొచ్చు. ఇక చిన్న చితక పాత్రలు ఉంటాయి. రెబ్బా, మోనికా, జానీ వీళ్ళందరూ అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మేము చాలా ఖర్చు పెట్టామని చెప్పడానికి వాళ్ళందరినీ పెట్టినట్లు అనిపిస్తుంది అంతే తప్ప పెద్దగా చేసిందే ఉండదు. ఇక అనిరుద్ధ్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్లో సరిగ్గా ఇవ్వలేదని చెప్పొచ్చు. చాలా చోట్ల ఎలివేషన్స్ పండలేదు. ఇక టెక్నికల్గా చూసుకుంటే ఆర్ట్ డైరెక్షన్ ఓకే, ఫోటోగ్రఫీ ఎప్పటిలాగే సేమ్ విక్రమ్ సినిమా టోన్లోనే సాగింది. అయితే విక్రమ్ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి కమల్ హాసన్ పాత్ర మీద ఒక రకమైన సానుభూతి ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు రజనీకాంత్ పాత్ర మీద మనకు అటువంటి సానుభూతి ఏమి ఉండదు. పోనీ సెంటిమెంట్ యాంగిల్ ఏదైనా పండిందా క్లైమాక్స్ అంటే దాన్ని కూడా హీరో వదిలేసుకోవడం, ఒంటరిగానే మిగిలిపోవాలన్నట్లు చిత్రీకరించడం పెద్ద మైనస్. లోకేష్ తన పాత సినిమాల పందాలోనే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఆల్రెడీ చాలా మందిని తగలబెట్టడానికి ఎలక్ట్రిక్ శ్మశానాలు ఉన్నాయి. ఇందులో రాజశేఖర్ సైంటిస్ట్లా మారిపోయి మొబైల్ ఎలక్ట్రిక్ చైర్లు కనుక్కోవడం ఏంటని అంత గొప్పగా అనిపించలేదు. ఆల్రెడీ మనం ఎలక్ట్రికల్ శ్మశానాల్లో కాల్చేది మనుషులనే కదా, మళ్ళీ స్పెషల్గా దానికి చైర్లు కనిపెట్టడం ఎందుకో నాకు అర్థం కాల. ఏదైనా సరే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి నిరాశ నిస్పృహకు గురవడం ఖాయం. సెకండ్ హాఫ్ చాలా పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. పోనీ సైమన్ చేస్తున్న స్మగ్లింగ్ ఏమైనా వెరైటీగా బీభత్సంగా ఉందంటే
అది కూడా చాలా పాత సినిమాల్లో చూసిన టైప్లోనే అనిపిస్తుంది. నాగార్జునకి స్పెషల్గా విలనిజం పండించే సీన్ ఒక్కటి కూడా ఉండదు. అది కూడా సెన్సార్లో కట్ అయిపోవడం విశేషం. ఇక సినిమా మొత్తానికి ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ బాగున్నాయి అనిపిస్తాయి. ముఖ్యంగా మోనికా పాటకి నేను వెళ్ళిన థియేటర్లో, ఇది కొంచెం మాస్ థియేటర్ అవడం వల్ల పాట వచ్చినప్పుడల్లా తెర చుట్టూరు లైట్లు వెలిగించడం, ఆపడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల బేస్ కూడా అదరగొట్టేయడం వల్ల సూపర్గా అనిపించింది పాటలు చూసినప్పుడు. ఏదన్నా ఈ సినిమా షోబిన్ షాహిర్కి, రచితా రామ్కి బాగా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళందరికీ జుజుబి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?